ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్స్ ఆర్ ఎనీథింగ్. నాకు అంటే మన వేషధారణలో మన సంస్కృతి అనేది ఉట్టిపడుతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ పవన్ అన్న. ఇట్స్ అబౌట్ ఏ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ బలం, ఒక కామన్ మ్యాన్గా మనం. సార్ అందరి కోసం డిప్యూటీ సీఎం గారు తాలూకా అని చెప్తే బాగుంటుంది. మా అందరి కోసం. రెడీ 1 2 3. నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ని. సో అండ్ ఇట్స్ నాట్ డైలాగ్ సీఎం గారు తాలూకా చెప్తే వెళ్ళిపోతారు. ఆ డైలాగ్ కాదు, కానీ నేను బిగ్ బాస్ హౌస్లో చెప్పింది గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నులు లెక్కనుంది. సో యా, కీపింగ్ దట్ అపార్ట్. ఏంటండి అంటే కాదు, ఇప్పుడు పవర్ స్టార్ అన్నానే కాదు, ఇది ప్రతి కామన్ మ్యాన్కి ఒక చిహ్నం. అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది. అంటే నేను ఒక కామన్ మ్యాన్గానే, ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్గానే యాక్టర్ అయినా. సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మోటివేషన్. ఫెయిల్యూర్ ఇంకా అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక. సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. సో చాలా మంది యాక్టర్స్కి చాలా స్టైలిష్గా కనిపించాలి, చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటుంది. సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ఫిట్స్ కూడా వేసుకున్నా. కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ఫిట్. ఎందుకంటే మన కల్చర్ని, మనము ఎక్కడి నుంచి వచ్చినామన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. సో మన కల్చర్, మన తెలుగు కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా అని. ఇప్పుడే కాదు, నేను 20 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా నేను ఈ కల్చర్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నా. సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ అని నన్ను తీసుకుంటే, ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే ఖద్దరు బట్టలు వేసుకుంటాడు, లేకపోతే ఒక తెల్ల పంచ, జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని. సో చాలా సింపుల్ వేలో, అంటే సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ స్టైల్ నా ఉద్దేశంలో. సో మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి. ఇది చూసి మన భవిష్యత్తు తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఎప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది. నేను భారతీయుడిని, మీ అందరి వాడిని. సో బయట ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్గా నాకు తెలియదు. యాక్చువల్లీ నాకు ఫ్యూ అవర్సే అయింది నేను బయటకు వచ్చి కాబట్టి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పదలుచుకుంది, నేను 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 నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి, ప్రతి ఒక్కడికి ఐఎమ్ వెరీ వెరీ ఇండెట్ఫుల్, గ్రేట్ఫుల్. సోలో బాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న. సో చాలామంది అదే మీకు చెప్పినట్టు విజయం అంచుల దాకా వచ్చి అరే పోయింది కదా అని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. యు ఆర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు. చాలామంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో కానీ, దెన్ రియల్ లైఫ్లో కానీ, గౌతమ్ ఈజ్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి. సో వాళ్ళకి నేను ఒకటే విషయం, బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ. నాకు అదొక కొత్త బిగినింగ్. అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది, అదే సోలో బాయ్ ఫిలిం. మూవీ కంప్లీట్ అయిపోయింది. సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ. అంటే ఇప్పుడు నా లైఫ్లో నేను బిగ్ బాస్లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే, సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది. సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్లో ముందుకు వెళ్ళిండు అన్నదే ఆ స్టోరీ. సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది, దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్. అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిలిం. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ, ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ని కానీ క్లియర్గా డెపిక్ట్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి. సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఎవరు లైక్ బాధపడకండి. నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా ఫర్దర్ స్టెప్లో నాకు సపోర్ట్ చేయండి.
సరే మనం బిగ్ బాస్లో అక్కడి వరకు వెళ్ళలేకపోయినాము కప్పు వరకు, కానీ నిజ జీవితంలో నన్ను గెలిపించండి, నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి. రిలీజ్ డేట్ అంటే నేను ఇప్పుడే బయటకు వచ్చిన కాబట్టి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఫిక్స్ అయిన వెంటనే నెక్స్ట్ మూమెంట్ ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. అవును అవును, అది సమ్ 13th వీక్ ఏదో తగిలింది. లవ్ అని చెప్పలేదు ఎక్కడ, క్యూట్ క్రష్ అన్న. కాదు ఇప్పుడు నాకు లైక్ పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి యు ఆర్ మై క్రష్ అంటారు. అంటే ఇట్స్ అదొక ఏంటి, ఎదుటి వ్యక్తిని మనము కాంప్లిమెంట్ చేస్తున్నట్టు. సో లవ్ ఈజ్ డిఫరెంట్, లవ్కి చాలా జర్నీ కావాలి. యా, ఓ పుష్ప సినిమాకి రేపు ఎల్లుండిలో చూస్తా. యా, అశ్వత్థామ ఇస్ బ్యాక్. అంతే, పర్లేదు, డైలాగ్ పవర్ఫుల్ కదా, పవర్ఫుల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. లేదు ఏంటండి, అదే అండి. ఇప్పుడు నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని, నా కోసం ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను పుట్టింది ఇక్కడ, నేను మీ తెలుగుని. సో 100% మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వాళ్ళకి పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నా, పేరు పేరున ధన్యవాదాలు. అండ్ నా జీవితాంతం నేను మీకు బానిసలాగా, నేను మిమ్మల్ని నిరంతరం అలరించడానికే నా జీవితాన్ని గడుపుతా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. బిగ్ బాస్లో మిమ్మల్ని ఎంత అలరించినో నాకు ఇంకా పూర్తిగా తెలియదు, కానీ నేను మిమ్మల్ని అలరించిన అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే ఫిలింతోని ఇంకా దానికి ఇంకో 10 రెట్లు ఎక్కువ అలరించబోతున్నా. అలా నా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు చేరువవడానికే నేను వేస్తా అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఏంటండి, సహోదరి? సో ప్రస్తుతానికైతే నేను సోలో బాయ్నే, సింగిల్ బాయ్నే. సో అట్లాంటిది ఏమైనా ఉంటే ఫస్ట్ మీకే చెప్తా నేను. సినిమా ఏదాకాను కదా, యాక్చువల్లీ రియల్ లైఫ్ లో సోలో బాయ్ నేను. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిలిం. సోలో బాయ్ అన్నది సినిమా అంటే ఒక్క సింగిల్ వ్యక్తి అన్ని ఒడిదుడుకుల్ని క్రాస్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాడు అన్నది సినిమా, కాబట్టి దానికి సోలో బాయ్. అండ్ నేనే యాక్చువల్లీ ఈ ఫిలింకి లైక్ రైటర్ని నేనే. సో నేను లైఫ్లో నమ్మే సిద్ధాంతాన్ని ఆబ్వియస్లీ మన రైటింగ్స్లో డెపిక్ట్ చేయాలని అనుకుంటాము. సో నేను లైఫ్లో నమ్మే సిద్ధాంతం అది, నేను దాన్ని ఫిలింలో డెపిక్ట్ చేసిన. సో అది మీకు అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నా. త్వరలో టీజర్, ట్రైలర్ అండ్ వెరీ సూన్ మీకు విత్ ఇన్ 3-4 డేస్ ఒక అప్డేట్ రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నా సోషల్ మీడియా హ్యాండిల్లో చూడండి, మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, జస్ట్ బ్లాస్ట్ అవ్వాలంతే. అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్నా. నిన్న గ్రాండ్ ఫినాలేలో జరిగిన విషయం, సో అది ఆబ్వియస్లీ బయటికి మీకు తెలీదు. సో చరణ్ అన్నని కలవడం జరిగింది. నాకు చరణ్ అన్న, పవర్ స్టార్ అన్న, లైక్ చిరంజీవి గారు అన్న, లైక్ చాలా చాలా ఇష్టం. నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఎన్నో సినిమాలు వాళ్ళ చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్ని. చరణ్ అన్న నాకు నిన్న ఒక మాట అన్నారు. నేను ఎప్పుడైతే రన్నర్ అప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరికి వచ్చి, గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్, మా అమ్మ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది, నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు చూపిస్తా అని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటుంది. నేను అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ ఫినాలేకి వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది. సో ఏం పర్లేదు, నీకు ఒక గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు, నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు ఏం దిగులు చెందకు, నువ్వు లైఫ్లో షైన్ అవుతావు అని చెప్పేసి చరణ్ అన్న చెప్పిండు. దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.